హలో. హలో. కాదన్నయ్య, అమ్మా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, మరి నేను కూడా పుట్టడంలో హిందువుగానే పుట్టాను. అంటే చెప్పాలి అని అంటే మేము మాదిగోళ్ళం. మా నాన్నకు పుట్టి వేరే వాళ్ళది చెప్పాలని అవసరం లేదు. మా ఇంట్లో ఎప్పుడు ఈశ్వరునికి పూజ చేసేవాళ్ళు. మరి నాకు అప్పటి నుంచి మా నాన్న నేను 10 ఏళ్ల పిల్లప్పుడు నేను చనిపోతే మాకు ఏ మతంలో గాని మనుషుల్లో గాని ఎక్కడ కూడా మమ్మల్ని చేరదీసిన వాళ్ళు లేరు, ఆదరించిన వాళ్ళు కూడా లేరు. ఒక పరంగా చెప్పాలంటే మళ్ళీ నేను పెరిగి పెద్ద అయ్యి నేను కోయిట్కి వెళ్ళిన తర్వాత నేను ముస్లింగా మారి ముస్లిం పెళ్లి చేసుకున్నా. 2 బిడ్డలు నాకు. ఆనికి నేను 3వ భార్యను. ఉం? ఇక్కడే వచ్చి బ్రతుకుతున్నా. బద్దేల దగ్గర పూర్వం కడప జిల్లా మాది. ఇప్పుడు నేను కోవిడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను దేవుణ్ణి తెలుసుకొని నా లోపాలు, నేను చదువులేని దాన్ని కూడా నేను తెలుసుకొని ఈ రోజు బాప్తీసం తీసుకొని నా కొడుకు బాగలేకపోతే క్యాన్సర్ జబ్బుతో హైదరాబాద్ యశోద హాస్పిటల్లో ఒక భర్త లేని ఆడగూతురు ఎన్ని శ్రమలు పడి ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే ఊహించుకోవాలి. అన్ని బాధలు ఎదుర్కొని, అవమానాలు అల్లర్లు ఎదుర్కొని, అటువంటి దీన స్థితిలో నాకు ప్రపంచం అంటే ఏంటో తెలియని పరిస్థితిలో ఒక చిత్తూరు ఆవిడ ఉంటే, ఆ వదిన నాకు చిన్నపటాల నుంచి చర్చికి పోవాలని నాకు ఇష్టం, కానీ నాకు నేర్పించి తీసుకెళ్లే వాళ్ళు లేరు. అయింటికి నేను పాడైపోకుండా ఉండేదాన్నేమో. ఇది నా గుండెల మీద చేసుకొని చెప్తాను. నేను పాడైపోకుండా ఉండేదాన్నేమో, కానీ నన్ను ఎవడు ఆదరించినోడు లేడు. మన చక్కదనం చూసి మనల్ని వాడుకుంటానే వాడే దొరికినాడు, కానీ ఈ హిందువులలో దీన్ని సరిచేయాలనే వాడు నా లైఫ్ లో ఎక్కడ కూడా దొరకలే. ఆ వదినమ్మడు వెళ్ళిపోయినా, బాప్తీసం తీసుకుంటానని పేరు ఇచ్చిన కాకినాడ మేడం, రత్న మేడం అని నాకు కోవిడ్ లో బాప్తీసం తీసింది. మాది తెలుగు క్రైస్తవ సంఘం కోవిడ్ లో. కోవిడ్ లో కూడా చర్చిలు ఉన్నాయమ్మా? కోవిడ్ లో చర్చిలు ఉన్నాయి అనయ్య. తెలుగు క్రైస్తవ సంఘం జయకుమార్ అయ్యా. కాదమ్మా, ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, మతోన్మాదులు ఏమంటారంటే, మీకు దమ్ముంటే వెళ్ళి ముస్లిం దేశాల్లోకి వెళ్ళి సువార్త చెప్పండి అంటారు కదా. ఎవడనయ్య చెప్పింది? మా సంఘాలు తెలుగు క్రైస్తవ సంఘము కోవేట్ లో 36 దేశాలలో అవార్డు పొందుకునే సంఘం మాది. అపోస్తులు లివిస్నయ్య కొట్టు యూట్యూబ్ లో వస్తుంది మా సంఘం. అటువంటి సంఘంలో నేను బాప్తీసం తీసుకున్న దాన్ని, నా పాత జీవితం, నా రోత జీవితం, నా పాప జీవితంలో నుంచి నేను వచ్చి నా కడుపులో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి. పనులు లేక నేను వేరే కోయట్ ఇంటికి పనికి పోయి ఆ పని నుంచి నేను ఇంటికి వచ్చితే నాకు తెలియని దిక్కు తెలియనేంటి బట్టలు, నాకు ఏ ప్రపంచం నాకు తెలియలే. నాకు పాదాలతో నిలబడుకునే దానికి స్థలం లేక నా కుటుంబం చెల్లా చెదరైపోయింది. నాకే సపోర్టు లేక నేను ఎలా వెళ్ళాల తండ్రి, నేను ఇంటికి, నేను నా పరిస్థితి ఏంది, నేను చచ్చిపోతే నా మార్గం ఏందని హాస్పిటల్లో పండుకుంటే 4 గోడలే కనిపించినాయి, కానీ నా చుట్టూ ఎవరు మనుషులు కానరాలే. 2 లక్షల లెక్క నా తలకీద ఉంది. అప్పుడు ఒక కడప అమ్మ మా అమ్మలాగా కనిపొచ్చి, అమ్మ నీకేం భయం లేదు, నేను ఉన్నానని ఆ పెదమ్మ నాకు సపోర్ట్ చేసింది. మహాతల్లి. మంచి చేసిన వాళ్ళను ఎప్పుడు మనము మర్చిపోకూడదు. నాకు అమ్మ లాంటిది. వాళ్ళు కూడా హిందువులే. అటువంటి స్థితిలో నుంచి నేను లేచి, ఆయన అంటాడు చూడు, కనురెప్ప పాటునని, కనురెప్ప పాటుని నా జీవితము, నా సంపద నాకు ఈ రోజు కలిగింది అంటే నా ప్రభువు నాకు ఇచ్చింది. దేవునికి స్తోత్రం. స్తోత్రం. ఈ రోజు నేను పాదం పెట్టేదానికి స్థలము లేక నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునేనని ఎంత నన్ను నా ఇంటి వాళ్ళు, నా తల్లి, నా తోడబుట్టిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళు మా పిల్లోని వీణపానంగా చూసినారు. చూస్తే నా కొడుకు క్యాన్సర్ జబ్బని నేను ఇంటికి వచ్చిన తర్వాత, అన్నయ్య ఆ పిల్లోడు ఇజరాగా మారి మాకు ఇల్లు లేదని వెళ్ళిపోయినాడు నా కొడుకు, నా పెద్ద కొడుకు. అటువంటి స్థితిలో నేను ఆ స్థితిలో నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. నేను రక్షణ పొందిన, నేను నా ఇంటి వారు నువ్వు యెహోవాను సన్నుతించుతున్నా అనే మాట ఆరాధనలో నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ తర్వాత నా కొడుకు, ఇదే మా బావగారు పాస్టర్ గారు అయితే, మా బావగారికి చెప్పిన నేను, బావా మనకి బాప్తీసని, నా వలనైతే కాలేదు అంటే, చిన్న పిల్లోడు 12 ఏళ్ళు ఉంది, ఏదైనా అయితే నేను కారణంగానమ్మా అన్నాడు.
నష్టమైనా లాభమైనా ఏమైనా పర్లేదు, నా బిడ్డ దేవుణ్ణి నమ్ముకోవాలి. ఈ లోకంలో నా బిడ్డ దూరం అయిపోతాడేమో, నాకేం ప్రాబ్లం లేదు. ఆ లోకంలో చనిపోతే నా ప్రభు చేతిలో ఉంటాడు నా కొడుకు అని ఆ రోజు ఈ పిల్లోనికి బాప్తీసం తీసి ఇచ్చితే 13 సంవత్సరాలకు ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయి ఇజరాగా మారి వెళ్ళిపోయినాడు. నేను ఎక్కడో దేశంలో ఉండా, నేనేం చేయగలుగుతానయా? నేనేం చేయలేను. చుట్టూ అప్పులు ఉన్నాయి, 5 లక్షలు అప్పులు చేసుకున్నా, అప్పులు తీర్చుకొని రావాలి, నిలబడిన స్థలము లేదు, ఇల్లు లేదు. అటువంటి నా జీవితాన్ని, చనిపోయే నా జీవితాన్ని నేను ఈ రోజు బ్రతికి కరోనా పరిస్థితుల్లో ఆరాధనలో ఉంటే వాక్యం కరువు అయిపోయే కాలము దగ్గర పడుతుందనే మాట నా ఆరాధనలో నాకు జ్ఞాపకం వచ్చి ఏం చేయాలి నేను ఇప్పుడు అని 200 బైబిళ్ళైనా పంచాలి. నాలాంటి తెలియని మూర్ఖులు ఇంకా ఎంతమంది ఉండరో, నేనే ఇంత పాపిని, నేనే ఇంత మూర్ఖురాలిని, నేనే మారిందంటే నాలాంటి వాళ్ళు నాలుమూలన ఎంతమంది ఉండరో అని నేను వచ్చిన ప్రతిరోజు డబ్బులు నేను తీసి ఉండిలో వేస్తే అది అంతకు 200 అంతలైతే 400 వాక్యాలు ఊరూరికి పంచిపెట్టిన. మరి ఎవరు చేసిండ్రన్నయ్య ఈ కార్యము? మనుషులు చేసిండ్రా? దేవుడు చేయించుకుంటాడమ్మా. నేను పనికిరాని దాన్ని పాట పాడుకుంటాను చూడు, పనికిరాని పాత్రనని పారవేయక పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకున్నావు ప్రభు అనుకుంటాం చూడు మనము. అది నా జీవితంలో నెరవేరింది. ఈ నాటికి కూడా నన్ను శత్రువులు నా వల్లే నాకు రాబందులు అయినప్పటికీ కూడా నా కాళ్ళ మీద నేను నిలబడుకుంటే, నాకు ఒక మా పెదనాన్న మనమడు వాళ్ళ తల్లిదండ్రులు 2 చనిపోతే నా పెద్ద కొడుకు వెళ్ళిపోయినందుకు నేను కన్నీళ్ళ దుఃఖంలో ఉంటే అన్న కొడుకుని తెచ్చి నా కన్న కొడుకుగా నన్ను పోషించేవాని లాగా పెట్టిండు ప్రభు ఈ రోజు నా దగ్గర. ఇది ఎంత గొప్ప సాక్ష్యం అన్నయ్య. ఏం తెలుసునని వీళ్ళు యేసై గురించి మాట్లాడతాడు, వాడు శివశక్తి వాడు మాట్లాడతాడు, అదేంతో కామెడీగా పెట్టి మాట్లాడుతున్నాడు ఒక్కొక్క వీడియో. మళ్ళా వాని పక్కన ఒక లేడీస్ ఒకటి, మళ్ళీ వాడు మళ్ళా ఆపోజిట్లు వేసుకొని చేస్తాడో తెలియదు, ఆమె ఏం చేస్తానో తెలియదు. వీళ్ళు ఎక్కడ చక్కగా బతుకుతూ దేవుడి పేరు చెప్పుకుంటారక నీతిగా బతకాలన్నయ్య. అది అమ్మా నేను ఒక విషయం చెప్తాను అమ్మా. ఈ కరుణాకర్ గాడు, ఈ మన డిచ్కి రాధా మనోహర్ దాస్ ఉన్నాడే, ఇలాంటి వెధవలు, ఇలాంటి సన్నాసులు ఉండడం వల్లే ప్రపంచానికి ఎంతో సబ్జెక్ట్ తెలుస్తుందమ్మా. ఇప్పుడు నిజంగానే నాకు చదువురాదు కానీ ఆడిగిన నా దగ్గర ఉంటే రే నా జీవితం అంతా ఒక హిస్టరీ పెట్టుకున్నా కూడా 4 సినిమాలు కూడా సరిపోవురా. ఎంతో మంది డైరెక్టర్లు కావాలా నా జీవితము. ఆఖరి స్థితిలో నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండానరా. నేను దేవుడు అంటే ఈయనరా. వాడంటున్నాడు కదా హీరో కావాలా హీరో కావాలని. హీరో ఎక్కడ కావాలా? ఒరే వీళ్ళందరినీ నమ్ముకుంటే ఇల్లు కుప్పకూలిపోతుందిరా. హీరో అంటే నా ప్రభువేరా హీరో. ఈ బుద్ధి లేని గాడిదలకి ఎంత చెప్పినా కూడా తెలివి లేకుండా జీవిత కాలం అంతా బురద చల్లుకొని బొట్లు పెట్టుకొని దండాలు పెట్టుకొని పక్కకు పోతిరి, అమ్మాయిలతో శారీరకంగా చెడిపోతిరి. ఎప్పుడు రా వాళ్ళు బాగుపడేది పాపం చేయకుండా? బైబుల్ నమ్ముకునే వాళ్ళు దొంగలు మారిండ్రు, వ్యభిచారులు మారిండ్రు, గజ దొంగలు మారిండ్రు. అందరు మారినా కూడా వీళ్ళు మారడం లేదు కదన్నా. ఎప్పుడు మారుతారు వీళ్ళు? అమ్మా ఈ స్టూవర్ట్పురం అనే ఊరే మారిపోయింది ఇప్పుడు. పోయిన సంవత్సరం స్టూవర్ట్పురం వెళ్తే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, లేదా పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసే వాళ్ళుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళందరూ ఒకప్పుడు గజ దొంగలు కాదు. ఏసై అంటే ఏదరా వ్యాపారం అనుకుంటాను రా. నా ఇల్లు నాకు యూట్యూబ్ పెట్టడానికి చేత కదా కదా అన్నయ్య. నాకు యూట్యూబ్ పెట్టే చేత అయితే వీళ్ళ గబ్బు అంతా కడుగుతా నేను. ఏందన్నా ఆడోళ్ళు కూడా అమ్మా నీకేదాకా ఒక ఆయన ఏం పేరు నాకు తెలియదు కానీ కారులో పోయి ప్రచారం చేస్తా ఉంటాడు చూడు పాప. అన్నయ్య దేవాల కాడికి పోతా అంత లెక్కలు పోయి చూపిస్తుంటాడు. ఆయన్నతో ఊరికి కొట్టాడ పెట్టుకుంటది ఆ పిల్ల పొద్దున. నేను పొద్దున యూట్యూబ్ లో చూసిన. మీ కారు కూడా పోయింది కదా, ఎందుకు ఉన్నట్టు పోగొట్టుకోవడము? పోతే పోతుంది, ఇస్తాడు ఏదో ఒక రోజున.
ఒకటి పోతే 10 వస్తాయమ్మా. మట్లా ఒక్కటి పోతే 100 వచ్చాయి. 100 రాకున్నా పర్వాలేదు, ప్రాణమే పోనీయను రా, ఏమైతుంది పోతే. తిరిగి ఇచ్చేవాడు బలవంతుడు మేము నమ్ముకొని ఉన్నప్పుడు మాకేం రా భయం. ఆస్తిపాస్తుల మీద మాకు అవసరం లే, ప్రాణం మీద కూడా మాకు అవసరం లే. ప్రాణం ఉన్నంత వరకు మా ప్రభు మాతో ఉంటే చాలని బ్రతికి క్రైస్తవుని బ్రతకనియండి. అమ్మా, మనం ఏ క్రైస్తవుడైనా మొట్టమొదటిగా దేవుణ్ణి ధనధాన్యాలు, సర్వ సంపదలు ఇవన్నీ ఏం అడగడు. నీ కృప నాకు చాలయ్యా, నీ తోడు నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకుంటాడు. మరి ఆయన కృప ఉంటే చాలు, ఆయన చిత్తం ఉంటే చాలు. మనం ఏందన్నా నా జీవితము ఇవన్నీ ఏమో కానీ పాదం పెట్టేదానికి స్థలం లేదన్నా. నాకు అందరి పంచలమ్మడి బతికాను నేను. ఈ రోజు నాకు ఇంకా నా ఇల్లు తయారు కాలేదు కానీ కువైట్ లో నన్ను కువైటోడు మోసం చేసి నన్ను వచ్చేటప్పుడు సిఐడి పోలీసులు పట్టుకొని నా ఒళ్ళు మీద బంగారం అంతా తీసుకొని కట్టుబట్టలతో నేను ఇంటికి వచ్చాక నాకు 20 తులాల బంగారము, 3 ప్లాట్లు ఉన్నాయి. నాకు పాదం పెట్టడానికి స్థలం లేదు అంటే ఇది దేవుడిచ్చింది కదా. ఇది ఈ రకంగా ఇంటికి పోతే ఏమైపోతుందని చెడ్డ పేరే అని దేవుడు నాకు ఈ రోజు అన్ని ఇచ్చినాడు. మనం కూడా దేవుడి కోసం చెయ్యాలన్నా దేవుడే చేస్తాడు కదా అని గమనుంటే చేసిందని అన్నయ్య మనం అన్ని తప్పులు చేయాలన్నా. ఇప్పుడు నన్ను బ్రతికిచ్చినాడు, నా కడుపులో గర్భసంచిలో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని ఆపరేషన్ చేయాలని అన్నారు వాళ్ళు. డాక్టర్లు అంటే డాక్టర్తో ఇలాగే నన్నా, అయ్యా సారు నాకు ఇల్లు లేదు, నాకు భర్త లేడయ్యా, నేను బిడ్డల కలదాన్ని, నేను ఆపరేషన్ చేపించి పండుకుంటే ఈ కువైట్ దేశంలో నాకు ఎవరు లేరు, నాకు అన్నం పెట్టేది ఎవరు, నేను ఎలా కోలుకోవాలా, మంచి సంపాదించుకుంటే టైంలో నేను మందులు ఇచ్చే తీసుకుపోయి తిని నేను బ్రతికి ఏదో పని చేసుకుంటా, ఏదో ఒకసారి నేను చేపించుకుంటా సారు నేను బాబా అని నేనంటే మందులు ఇచ్చి 2 నెలలకు ఒకసారి టెస్ట్ చేస్తా అన్నాడు. ఇల్లు స్లాబ్ లెవెల్ కట్టిన తర్వాత ఇంటికి వచ్చి 3 సెంట్లు స్లాబ్ లెవెల్కి వేసిన తర్వాత కడపకు పోయిన హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించితే ఒకటి ఉంది, ఒకటి పోయింది అన్నారు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్కటి కూడా పోతది. నేను అడిగిన విశ్వాసం అమ్మా. ఇప్పుడు స్వస్థతలు హాంఫట్ అంటే అది కాదు స్వస్థత, ఈ టచ్ మంటలు అనగా అది కాదు. మన విశ్వాసమును బట్టి అది దేవుడు స్వస్థతని ఇస్తాడమ్మా. అంతటి శక్తిహీనుడు కాదు దేవుడు, ఇస్తాడన్నా. అనుక్షణము నేను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నేను ఎక్కడ ఇదే అయిపోతున్నానని నా జీవితానికి నేను చెప్పాలంటే నా జీవితం ఎంత గొప్ప సాక్ష్యము. అటువంటి దేవుడు నన్ను పడిపోనీయకుండా నన్ను ప్రతి క్షణము నన్ను కాపాడుతూ ఉన్నాడే. వీళ్ళు ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు? వాళ్ళకి బుద్ధి వస్తుంది నేను అనుకోవట్లేదమ్మా. వాళ్ళు డబ్బుకి అలవాటు పడ్డారు తెలుసా అమ్మా. డబ్బు అన్నయ్య, వాళ్ళు డబ్బు ఈ రోజు ఉంటది రేపు పోతది అన్నయ్య. వాళ్ళు మనసాక్షిని అమ్మేసేసుకొని డబ్బుకి అలవాటు పడిపోయి బతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమన్నంటే దబాయిస్తారు కానీ ఏంది బ్రిటిష్ వాడికి పుట్టేవా లేకపోతే బయట దేవుడు అది ఇదని. మరి ఇండియాలోనే దేవుళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు సరస్వతి దేవి ఉంది, ఆమె చదువులకు తల్లి. మరి భారతదేశంలో ఎంతమంది నిరక్షరాస్యులు ఎందుకున్నారు? అదే కదా. ఇప్పుడు ధనలక్ష్మి ఉంది కానీ ఎంతో పేదలు మన భారతదేశంలోనే ఎందుకున్నారు? మరి అంటే వాళ్ళు పని చేయట్లా. ఇప్పుడు ఎవరైనా డ్యూటీలో పడ్డప్పుడు పని చేస్తే ఓనర్ పెట్టుకుంటాడు, లేదు కదా, లేకపోతే పీకి పడేస్తాడు. ఈ పని చేయని దేవుళ్ళు మనకెందుకు అంటాను నేను కూడా అంటా. నేను కూడా చాలా మందికి చెప్పాను, పనికిరా దాంట్లో పట్టుకొని మీ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఉన్నాయన్నీ వండుకొని దాంట్లో చుట్టూరు తిరిగి పోగులు పెడతా గుడ్డలు పెట్టుకుంటా తిరగతుంటే అవి మాట్లాడుతానయ్యా, లేకపోతే మీకేమన్నా ఇచ్చానయ్యా, ఎందుకయ్యా రాళ్ళ చుట్టూ తిరుగుతారు మీరు? నిజమే. ఇప్పుడు ఒక ఒర్రి పంట కోసినప్పుడు మనం శాటతో రైతు ఎందుకు తూరు పెత్తుతాడనే? తరకంతా పోవాలా, గట్టి తరకంతా దాని అనుకొని ఉంటది, తరకంతా ఊసి అక్కడికి పోతుంది. మేలు గింజ కుప్పబడినప్పుడు ఎత్తుకొని సంచులకు ఎందుకు ఎత్తుకుంటాం? మేలు గింజ మేలైందే తరకెత్తుకోవచ్చు కదా. మరి మనము ఎత్తుకోం కదా, తరకెత్తుకోకుండా పక్కన పడేసినామంటే అది పనికిరాందే కదా. మరి అందుకే మేలైన దాన్ని చేపట్టినామనుకో
మనకు తినడానికి బాగుంటది, మనం బ్రతకడానికి బాగుంటది, ఆరోగ్యంగా ఉంటావు, ఆయుషిగా బ్రతుకుతావు. పనికిరాని దాంట్లో నేను ప్రాణం పోగొట్టుకునే దానికంటే పనికి వచ్చేదాన్ని ఒక పూట నేను బ్రతికితే మంచిది కదా. అదే కదా, శ్రేష్టమైనది పనికి వచ్చేది, శ్రేష్టమైనది. మరి ఎందుకన్నా వాని మొహం చూచంటే వాడు అట్టనే కనపచ్చాను, నాకు వాడంతా కుక్కలాగానే కానొచ్చాడు మీరు అన్నట్టు. ఎవరు? ఈ రాధా మనోహర్ దాస. వాడు వీడు డిబేట్ కి రాడు, పాడులేదు. అసలుకి రాధా మనోహర్ దాస్ అనేవాడు వాడు అసలు హిందువే కాదు. వాళ్ళనే సిగ్గుపరుచుకునే, ఎందుకంటే వాడు ఇస్కాన్ అనే సంస్థకి చెందినవాడు. ఇస్కాన్ అనే సంస్థకి హిందూ మతానికి ఎలాంటి సంబంధం లేదని చిన్నజీఆర్ స్వామి ఎప్పుడో చెప్పాడు. రైట్. ఈ ఇస్కాన్ అనే సంస్థ అక్కడ అమెరికాలో తిరుగుబోతులు ఉంటారే కొంతమంది, హిప్పీ కటింగ్లు చేసుకొని, ఆ హిప్పీ కటింగ్లు చేసుకొని తిరిగి గిటార్ పట్టుకొని పాటలు పాడుకుంటూ ఏదో పనులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని అందరిని అట్రాక్ట్ చేయడానికి ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అని న్యూయార్క్ నగరంలో 1966లో స్థాపించాడు ఒక సంస్థ, ఒక ప్రభుపాద అని. ఆ సంస్థకి చెందిన వాడే గాని వాడేం హిందూ ఏం కాదు. హిందూ అంటే ఇప్పుడు మిక్స్చర్ ఏంటి, శైవము, వైష్ణవము, శాక్తేయము, అందరి దేవుళ్ళని నమ్ముతాడు. మరి ఈడేమో ఇస్కాన్ బొట్టు పెట్టుకుని, గౌడియం బొట్టు పెట్టుకొని తిరుగుతున్నాడుగా. అదే కదా, ఆడికి ఏ జాతం ఆడికే తెలియదు. ఇప్పుడు వాడు ఏం చేయాలంటే శివ, ఇప్పుడు మన యేసుక్రీస్తుని పట్టుకొని శవం, వాళ్ళ చర్చిలో శవం ఉంటది, మనకి శివం ఉంటది, శివం అంటే శుభం అని అన్నాడు. మరి శివం అన్నప్పుడు నువ్వు నిలువు బొట్టుతో పాటు ఒక అడ్డబొట్టు కూడా పెట్టుకోవాలి కదరా. అదే కదా, మరి మంగళగౌరి వ్రతం చేయాలి, అమ్మవారు అది ఇది అంటున్నాడు కదా. మరి ఇలాగ మాట్లాడినప్పుడు మరి ఆయన లింగం ఎందుకు దిగిపోయింది నాకు ఇప్పటిదాకా తెలియదు. మీరు ముగ్గురు తీసుకొచ్చింది అసలు లింగం ఊడిపోవటం ఏందమ్మా అసలు. మీరు ముగ్గురు మాట్లాడేటప్పుడు నువ్వు అవన్నీ చూపించినప్పుడు నేను అప్పుడప్పుడు నీ చూచా ఉంటా. నేను నాకైతే ఇబ్బంది నాకు వచ్చింది, ఏంది ఎప్పుడు నేను వినలేదే, ఆంధ్ర నాయన ఇది తెగిపోవడమా. అమ్మ పైన ఉన్నది లింగం అంట, కింద ఉన్నది యోని అంటమ్మా. ఇక చెప్పండి, ఎంతకన్నా ఇక నేను ఇంకేం చెప్పను. అంటే మీరు ఒక స్త్రీమూర్తికి, నేను అంతకన్నా మించి ఓవర్ గా చెప్పలేను. నిజమే అన్నయ్య, కరెక్టే. తెగిపోవడం ఏంటరా, దేవుడు తెగిపోయే దేవుడు అనేవాడు తెగిపోతే, మనము కొడితే తెగిపోతే దేవుడు ఎందుకు అవుతాడన్నయ్య? అది మళ్ళీ చక్కగా ఎన్నో పురాణాల్లో రాసుకున్నారు, వామన పురాణంలో గాని, కూర్మ పురాణంలో గాని. ఎవడు రాయలే, రాసుకున్నారు. కొడుకులు రాసుకొని, అందుకే చూడు ఈది కుక్కల్లాగా ఇప్పుడు కుక్కలను కూడా పట్టి వేస్తున్నారు దాంట్లో. మరి ఇట్లాంటి కుక్కలను ఎప్పుడు పట్టుకుంటారో గాని పడతారు, చాలా తొందరగా పడతారు ఇలాంటి. ఇదంతా బ్రాహ్మణ భావజాలాన్ని మన భారతదేశ మూల నివాసులు, అంటే మన భారతదేశం, అంటే ఈ నేల తల్లి ముద్దు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేసేసినారమ్మా. మరి కాదా, మరి కల్పించేసి అన్ని. నాకైతే అన్నేళ్ళ నా జీవితంలో ఎక్కడ కూడా మర్యాదగా గుట్టుగా బతకండి అని చెప్పిన దేవుడు ఎవ్వరు లేరు, నీతిగా బతకండి అని చెప్పిన దేవుడు లేరు. నీతి బైబిల్ అసలు నేర్పిస్తదమ్మా. దేవుడు ఒక మాట అంటాడమ్మా, నాకు చదువు లేదన్నయ్య, నేను పరిశుద్ధుడిని గనక కూడా కాదు, నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధులై ఉండుడి. అది సరిపోదమ్మా అదే మాట. ఇలా ఏమంటారంటే ఏమంటారు, లోత్ అంట. కాదమ్మా, నేను యేసుక్రీస్తుని నమ్ముకొని క్రిస్టియానిటీలోకి వచ్చాను, రైట్. యేసుక్రీస్తుని నమ్మి, అంటే యేసుక్రీస్తు నా నిజ రక్షకుడు, లోక రక్షకుడు ఆయనే అని. లోతుకి నా ఆధ్యాత్మిక జీవితానికి ఏంటి పొంతన? లోతు మనిషి, లోతు ఏమన్నా ప్రవక్తనా అమ్మా? కాదు. ఇప్పుడు లోతు కూతుర్లు పాపం చేస్తే అది పాపంరా, అది తప్పురా అని బైబిల్లో రాపిస్తే దేవుడు అంటే దగ్గరుండి ఇటు చేయండి రా అని చెప్పాడంటే ఈ మతోన్మాదులు చెప్పటం. అన్నయ్య మీరెందుకు లైవ్ లో పెట్టకూడదు? ఒరే మీ దేవుళ్ళలాగా మా దేవుడు శాడిస్ట్ కాదురా, దగ్గరుండి చేపియండి అని. అంత దౌర్భాగ్యమైనోడు కాదురా స్వామి. ఇప్పుడు శంఖచూరుడు అని ఒకడు ఉంటాడు,
ఆ శంఖచూడు అనేవాడు శివుడితోటి యుద్ధం చేస్తా ఉంటాడు. శివపురాణంలో దేవి భాగవతంలో కూడా ఉంటది. అయితే ఈయన భార్య తులసి చాలా పతివ్రత ఈమె. అయితే వీడి దగ్గరికి ఎవరి దగ్గరికి, మన విష్ణు దగ్గరికి, అన్నా నా పసుకుంభాలు కాపాడన్నా, శివుడు బతికేటట్లేడు, శివుడు యుద్ధంలో చచ్చిపోతాడేమో, ఈ ఈ శంఖచూరుడు అనేవాడు, అంటే శంఖచూరుడు జలంధరుడు నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, వీడి భార్య పతివ్రత కాబట్టి నువ్వు వెళ్ళి ఆమెను రేప్ చెయ్యి, నువ్వు వెళ్ళి రేప్ చెయ్యి, నువ్వు ఆమెను రేప్ చేయంగానే ఆమె పాతివ్రత్యం ఏదైతే ఉంటుందో అది పోద్ది, ఆ పాతివ్రత్యం పోగానే ఇటు చచ్చిపోతాడు యుద్ధంలో. అంటే విష్ణు వెళ్ళి ఇక ఆమెని ఎట్లా భర్త వేషం వేసుకొని, అంటే మన విష్ణు అన్ని రూపాలు మారుస్తుంటాడు కదా, రూపం మార్చుకొని వెళ్ళి వేసుకొని ఆమెని మారుస్తే ఆమెని రేప్ చేస్తాడు మనోడు. ఆమె గుర్తుపడుతుంది, అరే నా భర్త కాదే, నా భర్త ఇలా చేయడే అని గుర్తుపట్టి, ఎవర్రా నువ్వు చెప్పు అనగానే విష్ణు రూపం 4 చేతులు వేసుకొని కనపడతాడు. అప్పుడు ఇక ఆమె అయ్యో నా పాతివ్రత్యం పోయింది అనగానే వెంటనే శివుడు ఇక అతని మెడకాయ కట్ చేసేస్తాడు యుద్ధ రంగంలో. పాతివ్రత్యం పోయింది. తర్వాత ఆమె పెట్టిన శాపం వల్ల రాముడు అవతారం వస్తదన్నమాట. నువ్వు స్త్రీని మోసం చేసావు కాబట్టి స్త్రీ కోసం వచ్చే జన్మలో అడవుల్లో పడి ఏడుస్తావు అని. అది సంగతి. అంటే నేనేమంటున్నానంటే అమ్మా, నాకు హైందవ వాంగ్మయంలో మానవుల పాపాలను తొలగించే దేవుడు ఒక్కళ్ళు కనపడలేదమ్మా. వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన పాపాలకి తగిలిన శాపం వల్ల పుట్టి మళ్ళీ పాపం చేసి మళ్ళీ ఇంకో జన్మెత్తారు. ఇప్పుడు రాముడుగా పుట్టిన విష్ణువు చెట్టనక నుంచి బాణం వేస్తే వాలి చచ్చిపోతాడు కదా. అవును కదా. ఆ వాలి వచ్చే జన్మలో జర అయి పుడతాడు. ఆ జర అనేవాడు అదే మన కృష్ణుడికి ఆ బాణం వేసి బొట్టనేలకు కొడితే బొట్టనేలకు తగిలితే కృష్ణుడు చచ్చిపోతాడంట. బొట్టనేలకి బాణం గుచ్చుకొని ఎవరైనా చచ్చిపోతారమ్మా ప్రపంచంలో? నాకు చెప్పండి. వాని ప్రాణం ఉండేది అక్కడే అని అంటారు కదా కొంతమంది. అన్నంత మాత్రాన అమ్మా బొట్టనేలకి బాణం గుచ్చుకుంటే చచ్చిపోవటం ఏంటమ్మా? మరి నువ్వు ఏందన్నా నిజమే కదా, మరి ముళ్ళు గుచ్చుకున్నా కూడా చచ్చిపోం కదన్నా. అది అట్లా ఉంటాయి ఇవన్నీ. బ్రాహ్మణులు రాసిన కథలు మనోళ్ళని ఎర్రోళ్ళని చేయడానికి. పాపం వాళ్ళందరూ భయంకరంగా నమ్మేశారు ఈ కథలన్నీ. కిరణ్ పాల్ అన్నది కూడా చూసంట. నేను చూసినప్పుడు ఆయన కూడా ఇవన్నీ చెప్తాడు కదా, చెప్పినప్పుడు ఈ భాగవతంలో అయ్యి నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటానా ఫోన్లలో. ఇది అల్లుంది ఫోన్, నా ఫోన్ లో బ్యాలెన్స్ లేక దీంట్లో నుంచి చేసిన నేను. నాకు ఎవరన్నా అడుగుతారు కదా, ఇది చూసుకొని రాని వాట్సాప్ లో వేసేస్తా. వాట్సాప్ లో వేసేస్తా నేను. నాకు చదువు లేని దాన్ని అయినా కూడా అప్పుడప్పుడు మీ లైవ్ చూసి కూడా నాకు కూడా మంచిగా బ్రెయిన్ కి ఎక్కుతా ఉంది. ఏది నిజం అన్న లైవ్ చాలా ముఖ్యం. నాలాంటి మురుకులకు కూడా చాలా ముఖ్యం. ఇంకా కూడా ఈటల్లో నుంచి పురాణాలలో నుంచి కూడా తీసి మీరు బయట వేసిందంటే నాలాంటి తిక్కోళ్ళు కూడా మారిపోయి సెట్ అయిపోతారు అన్నయ్య. మీరు ఇదే ఖండించేయండి. సరే అమ్మా, తప్పకుండా. నేను నువ్వు చేసినవి అన్ని కూడా నువ్వు తీర్చవు కదా. ఈ పురాణాలు భాగవతాలు ఇవన్నీ తీసినప్పుడల్లా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటా ఫోన్లలో. మరి వాళ్ళు ఏదన్నా అడుగుతారు నన్ను, ఇది చూడండి అనొద్దు, మరి మాకు తెలియదు. అందుకు ఎవరు జాగ్రత్త వాళ్ళది. ఎప్పుడు పాస్టర్ గారి కింద బడికి మొత్తుకోకుండా మంచిగా సేవ చేసే వాళ్ళని చేయనీయమను. ఎవరైనా తప్పులు ఉంటే గిన, మన వాళ్ళల్లో తప్పులు ఉంటే గిన మనం సరి చేసుకొని ఇట్లాంటి అడ్డగారులతో మనం తిట్టించుకోకుండా మనం ఉండాలి. మనుషులు చేసిన తప్పుల్ని దేవుడికి ఆపాదించటం, అది అటు తర్వాత యావత్ క్రైస్తవ్యానికి ఆపాదించటం, అది ఎంతవరకు సమంజసం? మరి అట్లాంటప్పుడు
మరి హిందూ ధర్మంలో కూడా బాబాలు వగరాలు మోసగాళ్ళు ఎవరు లేరంటారా? వాడు చూడు సాగు కొడుతున్నాడు రాత్రి ఏమో నీ విషయాల్లోనేమో చూసా. వాడు కొట్టడం ఏంది, నా అట్ట కొడుతున్నాడు దేవుడా, ఎంటికలు పట్టుకొని కాళ్ళతో దన్నేది ఏంది నాయన తండ్రి ఇలా వేసాలు చల్లకుండా. ఇప్పుడు అది పాటలన్నీ చూపించినావు చూడు, ఇప్పుడు నేను అదే చూసాను. నీ ఫోన్ వచ్చారు కా ఈ గుంటూరు కారం అవి చూసా ఉన్నా. నేను చూసి ఆమె పై పోయి చూస్తే నెంబర్ కనిపించింది, సర్లేని ఇంకా చేశాను నేను. క్రిస్టియన్ పాటల్ని ఎక్కిరించడం మళ్ళీ మనల్ని ఎక్కిరించడం అంటే వాళ్ళకు మనం వాళ్ళని అనుకుంటే చల్లగా ఉంటది, అతనున్న వాళ్ళకు బుద్ధి వచ్చి మారుతారేమోన్నా. ముందు వీడు పిచ్చుకుక్క మారాల, వాడు కరుణాకర్ రామదాసు ఒక కథ ఉంటది. రామదాసు జైల్లో పెడతాడు, శ్రీరామదాసు ఒక పాట రాస్తాడు అనమాట. ఇది భద్రశైల రాజమందిర, భద్రశైల రాజమందిరాన్ని తీసుకొద్దేట్రా ఈ స్వామి దేవుడా అన్నారు. తర్వాత మళ్ళీ అది కుర్చీ మడత పెట్టి అనే ఒక పాట చేసుకున్నారు. వీళ్ళకి ఇప్పుడు దేవుడు పాటగా ఎంచుతున్న దాన్ని ఐటమ్ సాంగ్లుగా వేసుకొని డాన్స్లు వేసుకుంటే ఇలా ప్రాబ్లం ఏం లేదు, కానీ క్రిస్టియన్ సాంగ్స్ తోటి వచ్చిందంటే ఇలా బాధ. అంటే మనం పనికిరాని వాళ్ళకు ఎవరు జోలికి ఆ ముస్లిం జోలికి పోతే వాళ్ళు తొందర పట్టుకొని, అందుకనేది వాళ్ళ జోలికి పోరు. ఇంకా మన వాళ్ళు అయితే ఏమన్నారు కాబట్టి ఈ కరుణాకర్ అయితే ఎగబట్టుకుని వచ్చాడు, వాడు ఆప్షెట్లు వేసుకుంటాడు చూడు. ఈ మధ్య ఆడలతో డివైడ్ చేస్తున్నాడు కదా, ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు సక్రమంగా జీవించమని నాకు చాలా సంతోషం, ఏ లోపాలు లేకుండా. అదిగినా జీవించిండనుకో వాడు ఖచ్చితంగా శివశక్తి, నీతి లేని యాదవ దొంగ సచ్చినోడు. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదన్నా. అంటే వాళ్ళకే ఆడోళ్ళు ఉండేది, మనకు ఆడోళ్ళు లేరా? అంతా వక్రీకరణేనమ్మా, వక్రీకరణ తప్ప ఏమీ లేదు. అంతే మరి, వక్రీకరణ కాకపోతే ఇంకా ఏంది? మనల్ని ఎత్తి పొడచడము. ఒరే నాయన అది కాదురా స్వామి, ఇలా బ్రతకండ్రా అని అంటే మనం ఇందా. మరి వాడు ఈ వంతును మాట్లాడుతున్నాడే, నిన్న మణిపురంలో ఆ వంతును చేసినారే, ఒరే అడ్డగారిదే అప్పుడు ఎందుకు పెట్టలే ఈ నా కొడుకులు వీడియోలు? మరి అవునా? అవునమ్మా, అప్పుడు పెట్టచ్చు కదా. నా కోపం వచ్చే నేనేం తిడుతున్నా నాకే తెలియదు, మళ్ళీ మీరు బాధపడతారు. మన కోపం అంటే రోషం, అది ఏమంటారంటే దేవుడు కూడా ఒక మాట చెప్తాడు, బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తాడు, కోపగించుకోండి, కోపడండి కానీ పాపం చేయొద్దు అంటాడు. అదే కోపగించుకో, పాపం చేయగాకు. కానీ దేనికి కోపగించుకోవాలి? దైవావేశం ఉండాలమ్మా, లేకపోతే మరి అసలు ఎక్కడ ఉండమన్నా మనము చెప్పాలంటే ఆయన ఉనికి లేకపోతే మనం లేమన్నా. కరోనానే ఒక మనిషికి ఇప్పటికన్నా కరోనా వచ్చినాక మారుతారులే, సిగ్గు శరం వచ్చని నేను అనుకున్నాను, కానీ వీళ్ళు మారలే. మనిషికి బ్రతకడానికి నా 40 ఏళ్ళ నా జీవితంలో ఇటువంటి జబ్బు నేను ఎన్నడూ చూడలే. కరోనా వచ్చినాకనైనా మారుతారు అనుకుంటే కరోనాలో కూడా పాపాలు చేసినారు ఎడగాడిదలు. ఇదే ఒకవేళ నాశనానికి వచ్చినదేమో, ఎప్పుడు మారుతారు అంటే వీళ్ళు చివరి వరకు వాళ్ళు ఎంజాయ్ చేసి 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 ఇంకా ఆమెనా చచ్చిపోతారు. అంటే వాళ్ళు మారరు, అంటే మారుతారనే నమ్మకం అయితే సన్నగిల్లుతుంది నాకైతే మెల్లమెల్లిగా. నేను కూడా ఆ పార్టీ. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కానీ ఒకందుకు ఇప్పుడు ఫరో కఠిన హృదయాన్ని ఇచ్చాడు కదా, అలా ఫరోకి అలా చేసినందుకే మరి ఆ ఇజ్రాయేలీలు అందరూ కూడా బయటికి రాగలిగారు. మరి వీళ్ళ కఠిన హృదయాన్ని బట్టే, వీళ్ళు చేస్తున్న పనుల్ని బట్టే వీళ్ళ గ్రంథాల్లో ఉన్న కంపంతా బయటపడుతుంది, వీళ్ళ చరిత్ర అంతా బయటపడుతుంది వీళ్ళు చేసేదాన్ని బట్టే. సో దేవుడు, నేను అనుకుంటున్నాను దేవుడు కూడా వీళ్ళని వ్యతిరేక దిశలో దేవుడు వాడుకుంటున్నాడు అనుకుంటున్నాను నేను.
వ్యతిరేక దిశలో వాడుకుంటాను అని ఎందుకు అనుకుంటావనయ్య? పోయే కాలం దగ్గరకు వచ్చిందని ఎందుకు అనుకోకూడదు? పోయే కాలం దగ్గరకు వచ్చి ఇలా అదే ఆరిపోయే దీపానికి వెళ్తారు ఎక్కువ అని, ఆరిపోయేటప్పుడు చూడలే ఎంత బాగా మండుతుందో, ఎందుకంటే ఇంక మళ్ళీ నువ్వు ఎలగవని, అది కథ. అలాగా ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ. నన్ను వంటివి చూడు, ఒరే నీ బాసు ఏసేరా అని, నీ దాసు నీ బాసు ఏసేరా అని, వాడు ఏదో ఒక రోజు ఆయన కాళ్ళు పట్టుకోక తప్పడు. అమ్మ ఇప్పటికి కూడా వీళ్ళందరూ బతుకుతుంది యేసుక్రీస్తు నామం చెప్పుకొనే బతుకుతున్నారు వాళ్ళు. అది ఎందుకంటే బైబిల్ పట్టుకొని బైబిల్ మీదే బతుకుతున్నారు వాళ్ళు. బైబిల్ లేదే వాళ్ళకి రాబడి లేదు, బతుకు లేదు, జీవితం లేదు, ఒక గుర్తింపు లేదు, ఒక హోదా లేదు, ఆస్తి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ లేదు వాళ్ళకి. నీకు ఒక విషయం తెలియ, ఇక్కడ ఒక లాజిక్. ఇప్పుడు వీళ్ళు ఈ ఏసుకాయలు వేసుకొని ఈ కరుణాకరు ఈడు ఇంకొకడు మళ్ళా ఇంకొకడు ఎర్రటోడు వాడు ఉన్నాడు చూడు, మొన్న ఈ బైరన్ నరేష్ తో మీటింగ్ చేసినారు చూడన్నా, లలిత్ కుమార్ అనే వ్యక్తి, ఆడు వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళల్లో వీళ్ళు ముగ్గురు సెట్ కదా, వీళ్ళంతా హిందువులంతా. ఇప్పుడు ఉన్న పలంగా మనం ఇలా అన్నామనుకో, వాళ్ళు తన్ని తరిమేచ్చి ఏం చేయాలా, అది కథ. ఎట్లనో కొట్లా అట్లా మనం ఎంతకాలం బతుకుతాం ఏదో లేనైనా అని, వాడు ట్రైన్లలో పోతా మాట్లాడతాడు, ఇంకొక సాట మాట్లాడతాడు. నాకు తెలిసి రాధా మనోహర్ దాస్ అనేవాడికి అది కొంచెం మానసిక రుగ్మత లాంటిది ఏమన్నా ఉందేమో అమ్మ, పిచ్చున్నట్టుగా. అన్నా నిజంగా అన్నా, నేను దగ్గరుంటే గిన అరే బాబు నువ్వు చూపించుకోపోరా స్వామి, తొందరగా ఎరగదా పోయి అంట. ఇప్పుడు ఎంతసేపు ఇక పొద్దునే లేవగానే ఎంతసేపు పొద్దుటి నుంచి రాత్రి దాకా ఇక ఆడు కల్లో కూడా ఇక క్రైస్తవులు బైబుల్ యేసుక్రీస్తు అనే వాడు జపిస్తాడు కాబోలు కల్లో కూడా. అన్నా వాడు ఆ మాట చెప్పుకుంటేనే బ్రతుకుతున్నాడు, ఇది లాజిక్ ఆడ, లేకపోతే మనకి బ్రతుకు లేదు. ఈ మాట అనుకుని నిద్రలో మెలకువలో ప్రతి నిమిషంలో వాని నాలుక మీదనే ఉన్నాడు. వాడు అది అనుకుంటే గాని వానికి బ్రతుకులేదు. ఆ విషయం అనుకోని నాడు వానికి ఏమీ కనిపించదు, శూన్యమే కనపడుతుంది. ఇది నిజం. ఇంకా ఏ దాంట్లోనైనా నువ్వు కూడా వాడు ఏదన్నా మాట్లాడినప్పుడు ఇది చెప్పు, వరే 24 గంటలు నువ్వు ఆయన మాట అనుకుంటేనే నువ్వు బ్రతుకుతున్నావురా, ఆయన మాట నీ నోట రానప్పుడు నీకు మరణమే గతిరా అని చెప్పు. అన్ని మన వీడియోలు అన్ని చూస్తాడమ్మా రాధా మనోహర్ దాస్, చూస్తాడు. మన వీడియోలు అందరూ అన్ని చూస్తారు. వాడెవడో బక్రాగాడ మొన్న దొరికినాడు, నువ్వు మంచి అనివని బాబు, నేను నీతో మాట్లాడుతున్నా బాబు, లేకపోతే నేను మాట్లాడను వీళ్ళందరితో. డిబేట్ కి రమ్మంటే డైపర్ తడిసిపోతుంది వీనికి. వాడికి ఆడ వచ్చాడన్నా, డైపర్ నిండిపోతుంది అసలు. వాడు రాడన్నా, వాడికి ఆడ ఎత్తి పొడిచిన దేవుడా నేను ఏం చెప్పాల తండ్రి అని. వాడికి ఏదో ఒక చిన్న భగవద్గీత ఒక వచనం పెట్టుకొని, ఏదో నువ్వన్నట్టు ఆ కొండ చిటికిన వేలుతో పెట్టిన కొండ చిటికిన వేలుతో పట్టుకోవడం ఏందన్నా, ఎంత బరువు ఉంటది. మళ్ళీ తిరిగి వెనక్కి పెట్టాడంట, అట్టెట్టు పెట్టాడు, అట్టెట్టు పెడతాడు. ఇప్పుడు తాపి పని చేసే వాళ్ళు ఒక విటికి పిల్లని తీసి పక్కన పెడతానంటే ఒక 5 కేజీలు, అది ఒక నమ్మడానికి ఒక మంచిగా ఉంటది. అంత పెద్ద కొండ చిటికిన వేలుతో పెట్టడం ఏంది, దానికి ఏదైనా ఉండడం ఏంది, నిలబడి సచ్చర్రా. ఇప్పుడు వారం రోజులు వర్షం పడితే ఎడతెరిపి లేకుండా వరదలు రావా అమ్మా? ఎందుకు రావన్నా? ఒక పూట వర్షం పడితేనే వరదలు వస్తాయి. వీళ్ళేమో ఇప్పుడు ఎవరైనా సరే వర్షం పడ్డప్పుడు ఎత్తైన ప్రదేశానికి వరదలు వచ్చినప్పుడు ఎత్తైన ప్రదేశానికి వెళ్తారు కానీ, అంతేగాని కొండనెత్తి కొండ కింద నిలబడితే వరదల్లో కొట్టుకుపోరు. నవ్వుకున్నట్టు లేదు. రాసినోడికి బుర్ర లేదు, దాన్ని నమ్మినోడికి బుర్ర లేదు. కాదు, అదే అంటారు చూడు పెద్దలు, వినేవాడు ఇంకా అది బూతు మాట వస్తుంది, మంది కూడా రామాయణం చెప్తదంట. అట్లా వాళ్ళే ఈ పురాణాలు ఈ శాస్త్రాలన్నీ పెట్టింది. అట్లా వినేవాడు ఉంటే కుక్కకు కూడా రామాయణం చెప్తారు వాళ్ళు. అమ్మ రామాయణంలో కుక్క ఉంది తెలుసా మీకు ఆ సంగతి?
తెలియదన్నయ్య, నేను ఇంకా నీ డిబేట్లన్నీ చూచా గానీ. రామాయణంలో ఉత్తరకాండ అని లాస్ట్ కాండ ఉంటది అనమాట. ఈ శంభుక వధ వగేరా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక రాముడు అక్కడ ధర్మ సంస్థాపన చేసేస్తాడు. అందరూ రామరాజ్యంలో చక్కగా బతుకుతుంటారు. అయితే రాముడు వెళ్ళి అక్కడ, ఆయన రాజు కదా అక్కడ, అవును, సింహాసనం మీద కూర్చొని దర్బార్లో కూర్చొని ఉంటే, ఏందబ్బా ఎవరు ప్రజలు న్యాయ తీర్పు కోసం రావట్లేదు ఏంటబ్బా అని చెప్పి లక్ష్మణుని అడిగితే, లక్ష్మణుడు చెప్తాడు, అన్న నీ రాజ్యంలో అందరూ చాలా సంతోషంగా సుఖంగా ఉన్నారు, అందుకే ఎవడు రావట్లేదు అని చెప్తాడు. ఆహా అట్లా అనగానే వెంటనే బయట ఒక బెల్ ఉంటది అనమాట. ఒక కుక్క ఒక బెల్ మోగిస్తుంది. ఇది బాగా బాగుంది ఇది. అయితే ఇదేందని చెప్పేసి లక్ష్మణ ఏందో ఎవరు వచ్చారో చూడు, ఎవరు వచ్చినట్టున్నారు అని అంటే, లక్ష్మణుడు గేటు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కుక్క ఉంటది. కుక్క నువ్వు ఎందుకు బెల్లి కొట్టావు అని అంటే, నాకు న్యాయ తీర్పు కావాలి, రాముడి దగ్గరికి వచ్చాను నేనంటది కుక్క. ఇది ఉంది ఈ కథ. అందుకే రాధా మనోహర్ దాస్ అన్నాడు, కుక్కకి న్యాయం తీర్చిన వాడు నా రాముడు అని అన్నాడు కదా. అట్టెట్టయితదన్నా, నేను తెలియక అడుగుతా. ఇప్పుడు వాళ్ళు వస్తుంది కుక్క వచ్చి ఏం కావాలంటే, నన్ను ఒక బ్రాహ్మణుడు కొట్టాడు, కర్ర తీసుకొని కొట్టాడు, వానికి నువ్వు శిక్ష ఇయ్యానంటే, ఇప్పుడు ఇక రాముడు శిక్షా స్మృతి తీపిస్తాడు. కుక్కను కొట్టినందుకు ఎట్లాంటి శిక్షలు లేవు అక్కడ. ఏంద్ర ఇది కథ, ఏంద్ర కమామిషేంద్ర, కుక్కను కొట్టినందుకు ఏంటంటే, రామా నువ్వు నాకు న్యాయం చేయవా అయితే అని అంటది కుక్క. ఇంకా లాస్ట్ కి కుక్క ఒక కథ చెప్తుంది, పోయిన జన్మలో ఏదో పూర్వజన్మ వృత్తాంతం చెప్తుంది. చెప్పి కాబట్టి ఇప్పుడు నన్ను ఎవడైతే కొట్టాడో వాడిని ఇక్కడ ఉన్న గుడి ఏదైతే ఉందో, లేకపోతే మఠం ఏదైతే ఉందో, గుడికి ప్రెసిడెంట్ చెయ్యి. అప్పుడు గుడి అనేది ఎలా నడిపించడం ఎంత కష్టమో వీడికి అర్థం అవుతుంది. అదే వీడికి నేను వేయాల్సిన శిక్ష అని రాముడికి కుక్క నేర్పిస్తుంది ఏం శిక్ష వేయాలో కూడా. అబ్బో అది గ్రేట్ కదా మరి వెనకాడికి కదా. ఇప్పుడు ఆయన గ్రంథాలు కూర్చొని చదువుతూ ఉంటాను, కూర్చొని పాయింట్స్ నోట్ చేసుకుంటా. కొన్నిసార్లు నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది తెలుసా. కాదన్నా, ఆయన ఏం చేయాలరా నాయన, దీనికి ఎట్ట నేను తీర్పు తీర్చాలా అని ఆయన దిక్కు తిరగ తలగొక్కుంటే, ఇది నువ్వు ఇలా చెయ్యరా బాబు అని ఇది చెప్తాంటే ఆయనకు తల కిందులు అయిపోయి ఉంటది మాట కదా. అట్లా ఇప్పుడు ఆయన మొగళ్ళకు కూడా గర్భం వస్తుంది తెలుసా వీళ్ళ పుస్తకాల్లో. అవును నిజం. అట్లా కాదన్నా, ఆడేసుకేం వేసుకో, నాకు నేను ఇదే మాట్లాడాలని నీకు పొద్దున మర్చిపోయినా కానీ ఏమంటున్నానంటే, యువనాశుడు అని ఒకడు ఉంటాడు. ఈ యువనాశుడు అనేవాడు ఇంక 100 మంది భార్యలు ఉంటారు కానీ ఒక్క ఆమెకు కూడా మగపిల్లడు పుట్టాడు. వీళ్ళ కథ అంతా అట్లనే ఉంటది, ఇలా స్టోరీలు ఇట్లే స్టార్ట్ అవుతాయి. ఒక రాజు ఉంటాడు, వానికి మగ పిల్లలు ఉంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరీ. ఒక రాక్షసుడు ఉంటాడు, వాడు తపస్సు చేసి ఏదో ఒక వరాన్ని పొందుతాడు, నేను చచ్చిపోకూడదు అని. ఇప్పుడు వాడిని ఎట్లా చంపాలి అనేది స్టోరీ. విష్ణు అప్పుడు రకరకాలుగా వచ్చి చంపుతుంటాడు. ఇక మూడోది ఏంటంటే, ఇక ఇవన్నీ సెక్స్ స్టోరీలు. ఎవరికి ఎవరు పుట్టారు, ఎట్ట పుట్టారు, ఏం చేశారు, ఈ 3 రకాల స్టోరీలే ఉంటాయి మొత్తం పురాణాల్లో, ఇతిహాసాల్లో. ఈ 3 రకాల స్టోరీలు మాత్రమే. సో యువనాశుడు అనేవాడు ఏదంటే, వాడు మగపిల్లలు లేరని చెప్పి ఇక గుర్రం వేసుకొని అడవికి వెళ్తాడు. అక్కడ బ్రాహ్మణులు కనపడతారు. ఏంది రాజా ఇట్లా వచ్చారంటే, బాబు నాకు మగపిల్లలు లేరంటే, సరే ఉండు అని చెప్పి ఒక పెద్ద కుండలో నీళ్లు బట్టి ఆ నీళ్ళని యజ్ఞం చేస్తారు వాళ్ళు. సరే రాత్రి అయిపోతుంది యజ్ఞం అయిపోయేసరికి. రాత్రిపూట మనోడికి బాగా దాహం అవుతుంది రాజుకి. వెళ్ళి ఆ కుండ నీళ్లు తాగేస్తాడు. నెక్స్ట్ డే బ్రాహ్మిన్స్ వచ్చి అడుగుతారు, అయ్యా ఏంటి కుండలో నీళ్ళు అని అడుగుతారు. అని అడిగితే, నాకు రాత్రి దాహం వేస్తుంది, కుండలో నీళ్ళు అన్ని తాగేశాను నేను అంటే, ఓహో భగవద్ ఇచ్చ అలా ఉంది కాబోలు అని వాళ్ళు కూడా గమ్మునండి, నీకు చేసేది ఏముంది ఇంటికి వెళ్ళు అంటారు. ఇంటికి వెళ్ళి 2 రోజులు చూసుకోగానే మెల్లగా ఈడికి కడుపు వస్తుంది. ఏం తిన్నా దేవుడా ఇది,
నా ఇంతకు వీళ్ళు నాకు అయితే ఇతనికి కడుపు వచ్చింది కదా అని చెప్పి ఇక 9 నెలలు నిండిపోతాయి. పొట్ట కుడివైపు చీల్చుకొని పిల్లోడు వస్తాడు బయటికి. ఓ అమ్మో. పొట్ట కుడివైపు చీల్చుకొని పిల్లోడైతే బయటకు వస్తాడు, కానీ రాజు కూడా బతుకుతాడు అనమాట. ఎట్లనో దైవ సంకల్పం వల్ల బతికాడు అని రాసి ఉంటది దేవి భాగవతంలో. బతుకుతాడు మనోడు. పుట్టినోడికేమో మరి తల్లి లేదుగా, పాలు తాగిపించే వాళ్ళు కావాలి కదా ఎవరో ఒకళ్ళు. వీడే తాపించపోలే ఏడు నుంచి తాగిపిస్తాడమ్మా మీరు భలే. ఇంకెట్ట నా కన్నడం ఎందుకు, కన్నాక ఖచ్చితంగా తాపాలి. అది మరి ఇంద్రుడు వస్తాడు అనమాట. ఇంద్రుడు వచ్చి తన వేలుని తీసుకెళ్లి నోట్లో పెడతాడు. ఈ నోట్లో పెట్టి మాన్ దాత అంటాడు, అంటే నా ఏలు చీకు అని దాని అర్థం అంట. అప్పటి నుంచి వాని పేరు మాందాత అయిపోతుంది. అతని పేరే మాందాత. మాందాత అంటే రాముడికి ముత్తాతకి 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 ముత్తాత, అందుకు మాందాత. ఇట్లాంటి స్టోరీలు కూడా ఉంటాయి. మగోళ్ళకి కూడా గర్భం వస్తుంది వాళ్ళ పుస్తకాల్లో. అది కాదన్నా, అక్కడ నాకు బాగా బుర్రకెక్కి మీకు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే, మగోడు పోయి ఆడదానిలాగా మారి అక్కడ పాడైపోయి మళ్ళీ వచ్చి ఏంది అంటే ఒకవేళ నువ్వు అలా మారిన తర్వాత నెల్లూరులో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు కదా, ఆనం ఏదో ఉంటది పేరు. ఏంది రోజు ఆయన ఎప్పుడు తిడుతున్నాడు కదా, అప్పుడు తిట్టేవాడు. ఏందయ్యా ఇదే, ఏంది ఉన్నాడు కానీ పాపం కలరంతాలు పెట్టుకుని మళ్ళీ ఉంటాడు అన్నయ్య. నాకు ఈ చదివినప్పుడల్లా నాకు ఏందయ్యా ఇదే అనే నాకు ఫీలింగ్ వస్తుంది. ఆయన గుర్తొచ్చాడు నీకు. వీళ్ళేమో అసలు ఎంతసేపు బైబిల్ మీద పడి ఆడటం. అట్లా కాదన్నా, ఇప్పుడు వాడు పోయి అక్కడ వాడిని ఏదన్నా చంపడమో ఏదన్నా చేసి అక్కడ ఒక విజయం అనేది సాధించింటే, నువ్వు మారిన దానికి, నువ్వు పాడైపోయిన దానికి చరిత్రలో మిగిలిపోయి ఇదేందిరా, నువ్వు పోయి మారడం ఏంది, వానికాడ నువ్వు పడగలేయడం ఏంది, మళ్ళా రావడమే. ఓ నాయనో, ఎంత బుర్రలేనోనికైనా బాగా అర్థమైతే తలకాయ తిరిగిపోయినట్టు లేదు. ఇప్పుడు అమ్మ వీళ్ళు ఎట్లా అంటే మన వాళ్ళని బాగా మూఢనమ్మకాల్లో పెట్టేసి, నిజమే అన్న, ఎట్లా అంటే పునర్జన్మ అని, జన్మలని, యుగాలని చెప్పి, కర్మ సిద్ధాంతం అని చెప్పి, లేకపోతే ఇదిగో ఈ యజ్ఞం చేయి, ఈ యాగం చేయి, ఇది చెయ్యి, అది చెయ్యి, లేకపోతే ఇగో మీ పిల్లలు చచ్చిపోతారు, నీకు అరిష్టం వస్తుంది, నీకు బిజినెస్ లో లాస్ వస్తుంది, ఇగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఇవి చెప్పి భయపెట్టి వాళ్ళ మతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, బ్రాహ్మణ భావజాలాన్ని. నేను బ్రాహ్మణులకి వ్యతిరేకిని కాదు, కానీ బ్రాహ్మణ భావజాలం ఉంది చూడమ్మా. అవును, అది ఏంటంటే మిగతా ఎవరిని పైకి రానివ్వదు. అది స్త్రీ వివక్ష, కుల వివక్ష. అంటే ఇంకొకటి అంటారు కదా అన్నయ్య, ఇప్పుడు పెద్దలు బ్రాహ్మణుడు మాదిగోర్ల ఇంట్లో ఆడబిడ్డను పెళ్లి చేసుకున్నాడు, ఆరంజ్యోతిని ఎంకొని పోయి పెళ్లి చేసుకున్నాడు బ్రాహ్మణుడు, వాని ఇంట్లో ఏ పొద్దు పెళ్లి అయినప్పటికైనా కూడా మన ఇంటి బోధ పుల్ల దొంగతనంగా తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలంటవాడు. అమ్మ అరుంధతి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆమె అని ఎవరు చెప్పింది? అంటే వీళ్ళు అంటారు కదా, పచ్చి అబద్ధం. శివపురాణం చదివితే తెలుస్తుంది. బ్రహ్మకు పుట్టిన ఇంకొక కూతురు ఒక ఆమె ఉంటది. ఆమె అన్నలందరూ కూడా ఆమెని కామపు మోహపు చూపులు చూస్తున్నారు అని చెప్పేసి ఆమె అవమానంతో సూసైడ్ చేసుకుంటది మంటల్లో దూకి. చచ్చిపోయిన ఆమె మళ్ళీ పుడుతుంది అరుంధతిగా మంటల్లో నుంచి. ఆమె బ్రాహ్మణురాలు. అరుంధతి మాదిగ సామాజిక వర్గానికి చెందిన స్త్రీ అని చెప్తారు కదా ఇల్లు. అవును, పచ్చి అబద్ధం అది. అవునా, వాల్మీకి పోయేవాడు అని అంటారు. పచ్చి అబద్ధం అది, పచ్చి అబద్ధం అసలుకి. మరి వీళ్ళే సృష్టించుకొని ఇలా తగలడతారని ఎవరికి తెలుసు? అది మోసం చేయడానికి ఇవన్నీ సోది మాటలు అందుకదు. కొంతమంది బైరనరేసి తిట్టేదనయా, మూఢనమ్మకాలలో బతకాకనరా, నిజంగా బతకనరా అని. అదొక దరిద్రము. మళ్ళా విడిపోయి ఆడదానిలాగా మారడము, ఈ లింగాలు దిగిపోవడం ఏంటి, ఓనీలు దిగిపోవడం ఏంటి. ఓరే నా తండ్రి,
బైబిల్లోనేమో మనుషులు చేసిన పాపాలని దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడు? అలా చేయబాకండ్రా అనే కదా. అది చేయగా కన్నోడు చెడ్డవాడు, చేయండి అని ఎంకరేజ్ చేసిన వాడు మంచోడు. చెయ్యండి అని ఎంకరేజ్ చేసిన కదా, సొంతగా చేసిన వాళ్ళు మంచోళ్ళు అంట. మా దేవుడు ఏది చేసినా లోక కళ్యాణం కోసమే, ఏది చేసినా అదొక లీల అంటున్నారు వాళ్ళు. నేనైతే చెప్పగలుగుతానయ్య, నిజమైన దేవుడు సజీవుడు, రానున్న రోజుల్లో రారాజు నా దేవుడే. దేవునికి స్తోత్రం. ఓకే ఓకే, సరే 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 అమ్మా. మరి సిస్టర్ గారు మళ్ళీ మాట్లాడదామమ్మా. ఓకే, వందనాలు అన్నయ్య. ఓకే నాతో మాట్లాడినందుకు చాలా కృతజ్ఞతలు. వందనాలు. ఓకే ఓకే.